ఎంతో ప్రశాంతంగా నేను శనివారం వ్రతం చేసుకుందామని శుక్రవారం నైటే నేను అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాననమాట. బట్ తెచ్చుకున్నానో లేదో రూమ్‌లో గొడవ అనమాట. రూముల్లో ఇలా ఉన్నంత కాలం గొడవలు అవుతానే ఉంటాయి అనుకుంటే హాస్టల్‌కెళ్తే హాస్టల్‌లో ఇంతకంటే దారుణంగా ఉంటది. అసలు ఎక్కడికెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటదో నాకైతే అర్థం కావట్లేదనమాట. నాకు రూమ్‌లో ఉన్నప్పుడు కానించి లేదా హాస్టల్‌లో ఉన్నప్పుడు గాని నేను ఎక్కువ గుళ్ళు ఎందుకు తిరుగుతానంటే ఇలాంటి గొడవలు జరిగి డిస్టర్బెన్స్ అయ్యి నా మైండ్ అంతా డిస్టర్బ్ అయితది. సో, అలాంటివి నాకు జరగకూడదని చెప్పి నేను ఎక్కువ గుళ్ళకెళ్తా ఉంటాననమాట. గుడికెళ్ళి నేను మోస్ట్‌లీ కోరుకునేది ఒకటే, ప్రశాంతమైన లైఫ్ స్టైల్ నాకివ్వు. నా మీద ఎవరు పడి ఏడవకూడదు. నా గురించి ఎవరేం చెప్పుకోకూడదు. అసలు నా జోలికి ఎవరు రాకూడదు. నేను ఎవరి జోలికి వెళ్ళకూడదురా దేవుడా అని అనుకుంటాననమాట. అనుకున్న ప్రతిసారి నాకు అది ఆపోజిటే జరుగుతది. మరి అదెందుకో నాకు తెలీదు. కానీ అలా నా మీద వాడు ఏడవడం వల్ల నేను ఇంకా డెవలప్ అయితున్నాననుకోండి, అది వేరే విషయం. బట్ ఎక్కడికెళ్ళినా ఇలాంటోళ్ళు ఉంటారా? ఇంక జీవితాంతం మనం ఇలాంటోళ్ళని నెత్తి మీద పెట్టుకొని మొయ్యాల్సి వస్తదంటారా? నాకేదైనా ఒక రిలేషన్ ఇది నాకు మోయలేని భారం అనిపించిందంటే నేను దాన్ని అక్కడే వదిలేసి వచ్చేస్తాననమాట. ఎందుకంటే నాకు ఒకసారి ఒక రిలేషన్ వద్దురా నాకు ఇది వద్దు అనుకుంటే నేను నిజంగా దాన్ని వెనక్కి తిరిగి కూడా చూడననమాట. వదిలేసి ముందుకెళ్ళిపోతాను. ఏ రోజు నాకు మళ్ళీ ఆ రిలేషన్ కావాలని నాకు వెనక్కి వెళ్ళాలనిపించదు. అది ఎవరైనా సరే మనతో పర్మనెంట్‌గా ఉండేది మన ఫ్యామిలీనే. కొట్టినా, తిట్టినా మనతో ఉండేది మన ఫ్యామిలీనే. ఈ ఫ్రెండ్స్ ఇలాంటిరా మధ్యలో వచ్చినోళ్ళు మధ్యలోనే పోతారనమాట. సో, నేను ఎక్కడోళ్ళని అక్కడ వదిలేసి వచ్చేస్తాననమాట. లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది నాకు ఎవరితో ఉండదు. యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను మాట్లాడేదే ఎవరితోనన్నా రేర్ అనమాట. నా పని నేను చూసుకుంటాను. నేను గుళ్ళకి తిరగడం ఎక్కువ. నాకు తినడం ఎక్కువ. తింటా ఇష్టం. బాగా తింటాను. మంచిగా గుళ్ళకి తిరుగుతాను. ఎవరిని నేను పట్టించుకోను. ఎవరైనా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనమాట. బట్ ఈ మధ్యన ఎందుకు ఇక్కడ రూమ్‌లో బాగా అంటే బాగా గొడవలు అవుతున్నాయి అనమాట. రూమ్ చేంజ్ అవుదామని చూస్తున్నాను. బట్ మనకు లగేజ్ ఎక్కువ కాబట్టి అదొక ప్రాబ్లమ్. అందుకే ఆలోచిస్తున్నాను. మేబీ మంత్ ఎండింగ్‌కి ఇంటికెళ్ళిపోవచ్చు.